Hello everyone, welcome back to Trading Mindset Telugu. సో రేపటి లెవెల్స్ ఏంటంటే ఇది మనకి మెయిన్ లెవెల్ 23,464. ఈ లెవెల్ మీద సస్టైన్ కాగలిగితే దెన్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,500 అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ బై ఛాన్స్ ఒకవేళ కనుక ఈ లెవెల్ మీద ఓపెన్ అయితే 23,500 మీద కనుక ఓపెన్ కాగలిగితే దెన్ మనకి మంచి బుల్ రన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ వీ కెన్ గో ఫర్ అప్ టు 23,629. లేదు నార్మల్గానే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 23,462. ఇంకా ఈ లెవెల్ని కనుక క్రాస్ అయితే దెన్ అనదర్ లెవెల్ ఇస్ 23,400. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బై చేయొచ్చు. లేదు ఓపెన్ అవడమే నెగిటివ్లో ఓపెన్ అయ్యి అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఒకవేళ ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే సో ఈ లెవెల్ ఉంది కదా 23,400 ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి 23,345. దిస్ ఈస్ ద బెస్ట్ బయింగ్ లెవెల్. సో లాస్ట్ 3-4 డేస్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో అంటే అంటే ఇవి ఉన్నాయి కదా 23,315 అండ్ 23,344 ఈ లెవెల్నే కాన్స్టెంట్గా టచ్ చేస్తున్నాయి మీదికి వెళ్తుంది. అండ్ ఇక్కడ 23,500 దగ్గర చాలా మంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ లెవెల్ని కనుక మనం బ్రేక్ చేయగలిగితే మళ్ళీ బుల్లిష్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లీస్ట్ అంటే రేపటి రోజున గ్యాప్ అప్లో ఓపెన్ కావాలి, లేదంటే ఒకవేళ నార్మల్గా పాజిటివ్లోనే ఓపెన్ అయ్యి ఈ లెవెల్ మీద అట్లీస్ట్ 1 hour క్యాండిల్ సస్టైన్ కాగలిగితే దెన్ బుల్ రన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి ఈ లెవెల్ని క్రాస్ చేస్తే దెన్ ఈ లెవెల్కి వెళ్ళొచ్చు మనం 23,400. ఇది కూడా క్రాస్ అయిపోతే 23,344. ఈ 2 లెవెల్స్ మనకి మెయిన్ అవుతాయి. 23,346 అండ్ 23,314 ఈ లెవెల్స్ని క్రాస్ కాకూడదు. అట్లీస్ట్ 1 hour క్యాండిల్ కనుక దీన్ని క్రాస్ అయితే డౌన్ సైడ్లో దెన్ మనకి మళ్ళీ సమ్ స్మాల్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో సో ఈ 2 లెవెల్స్ మనకి మెయిన్. సో 49,960 అండ్ 50,011. ఒకవేళ ఓపెన్ అవ్వడమే దీని మీద ఓపెన్ అయ్యి అట్లీస్ట్ 1 hour క్యాండిల్ కనుక సస్టైన్ కాగలిగితే దెన్ ఇందులో కూడా సేమ్ బుల్ రన్ ఉంటుంది. 50,263 ఇస్ ద ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 50,387. లేదు ఓపెన్ అవ్వడమే డౌన్ సైడ్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర వస్తే మళ్ళీ బై చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓపెన్ అవ్వడమే దీని కింద ఓపెన్ అవుతే మాత్రం మళ్ళీ మనకి బేరిష్ మోడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 49,531. ఇప్పుడున్న దాంట్లో మార్కెట్ ఫుల్ సైడ్ వేస్లోనే ఉంది, టోటల్గా సైడ్ వేస్. సో ఏదో ఒక లెవెల్ని ఇది క్రాస్ చేయాలి. అయితే ఈ లెవెల్ 50,253 లేదంటే ఈ లెవెల్ని ఈ 2 లెవెల్స్లో ఏ లెవెల్లోనైనా 1 hour క్యాండిల్ కనుక క్రాస్ చేయగలిగితే దెన్ మనకి బుల్లిష్ ఆర్ బేరిష్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ బుల్లిష్ సైడ్లో అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,395. ఇది కూడా క్రాస్ కాగలిగితే మనం 50,773కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్లో ఇది కనుక క్రాస్ అయితే ఈ 2 లెవెల్స్ కనుక 1 hourలో క్రాస్ కాగలిగితే దెన్ 49,531 అండ్ 49,411. ఫినాన్స్కి వచ్చేసరికి ఫినాన్స్లో కూడా సేమ్. సో ఈ 2 లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. వన్స్ ఈ లెవెల్ని కనుక క్రాస్ కాగలిగితే సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,475 అండ్ ఈ లెవెల్ని కనుక 1 hour క్యాండిల్ క్రాస్ చేసి సస్టైన్ కాగలిగితే 22,645 నియర్లీ 650 ఈ లెవెల్ని మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్లో ఈ లెవెల్ని కనుక క్రాస్ కాగలిగితే దెన్ మనకి వచ్చేసరికి ఇవి మనకి 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్ దగ్గర బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 22,194 అండ్ 22,165. ఈ లెవెల్ని అట్లీస్ట్ 1 hour క్యాండిల్ కనుక క్రాస్ చేయగలిగితే దెన్ మన టార్గెట్ వచ్చి 22,000. మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిడ్ క్యాప్ వచ్చేసరికి అన్ని మార్కెట్స్ అంటే అన్ని ఇండెక్స్లలో మనకి ఎక్కువ సైడ్ వేస్ ఉన్నా కూడా కంటిన్యూస్గా పెరిగేది ఏదైనా ఇండెక్స్ ఉందంటే అది ఇదే.
సో మనం అనుకున్న లెవెల్ అప్పటి అంటే ఒక 1 వీక్ బ్యాక్ అనుకున్న లెవెల్ 12,084 ఇట్లా లెవెల్స్ అనుకున్నాం. సో ఎగ్జాక్ట్‌గా ఆ లెవెల్‌కి దగ్గరికెళ్తుంది. ఒకవేళ గనుక రేపు ఈ లెవెల్‌ని టచ్ అయితే అంటే 12,000 ఇక నుంచి మనకి సమ్ షార్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. షార్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ టు దిస్ టార్గెట్ అంటే సివియర్ అయితే 11,950. వన్స్ ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి మనం రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్ ద టార్గెట్ ఆఫ్ 12,082. ఒకవేళ కనుక ఓపెన్ అవ్వడమే ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే అంత ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ కనుక ఓపెన్ అయినా లేదంటే 1 అవర్ క్యాండిల్ కనుక దీని కింద సస్టైన్ కాగలిగితే ప్యూర్గా డౌన్ సైడ్ లో సస్టైన్ కాగలిగితే దెన్ వీ కెన్ గో ఫర్ 11,833. బట్ ఇప్పుడున్న దాంట్లో ఇంత దూరం వెళ్తాం నేను అనుకోవట్లేదు. బట్ ఇప్పుడు రేపటి రోజున ఇది మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ లెవెల్ని టచ్ చేసి ఫస్ట్ ఏమవుతుందంటే ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ మనకి షార్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ సైడ్ వేస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.